ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్ సోదా ఇన్ తెలుగు. సో ఆర్ఆర్బీ నుంచి మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదా. సో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు స్టార్ట్ అవడం అయితే జరిగిందనమాట. అయితే నేను నిన్న ఈ యొక్క ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా నేను దానికంటే ముందు ఒకటి మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. సో దాని అప్లికేషన్ వచ్చేసి మనకి రీసెంట్గా 14వ డేట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. గ్రాడ్యుయేట్ది అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఈ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను చేయలేదు. సో చాలా మంది నిన్నటి అండర్ గ్రాడ్యుయేట్ వీడియో కింద కామెంట్ చేశారు ఈ యొక్క వీడియో చేయండి అని చెప్పేసి. సో ఈ యొక్క వీడియోలో గ్రాడ్యుయేషన్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఒకటి గమనించండి. మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 8,113 పోస్టులు ఉండడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మీకు ఉన్నటువంటి పోస్టులు ఇందులో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని, స్టేషన్ మాస్టర్ అని, అదేవిధంగా టికెట్ సూపర్వైజర్ అని, అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ అని, అదేవిధంగా సీనియర్ క్లర్క్ అని చెప్పేసి ఇన్ని రకాల పోస్టులు ఉన్నాయి. చాలా మంచి పోస్టులు అండి ఇవి. దాదాపు 8,000 పోస్టులు. ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకి చూసుకున్నట్లయితే 3,445 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, మీకు ఏది ఎలిజిబిలిటీ ఉంటే దానికి అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, బ్రో మరి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు రెండుకి అప్లై చేయొచ్చు అంటే అఫ్ కోర్స్ 100% మీరు రెండుకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే అండర్ గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్కి రెండుకి అప్లై చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం. సో మీరు ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. పైననే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అని కనిపిస్తుంది. దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. అయితే మీకు ఇక్కడ లాస్ట్ లో ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. అయితే దానికంటే ముందు ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వలేదో ఇక్కడనే మీకు పైన టెలిగ్రామ్కి సంబంధించినటువంటి లింక్ అనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క సమాచారం నేను ముందు టెలిగ్రామ్లోనే పెడతాను కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అయితే అవ్వండి. సో మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ చెప్పేసి లింక్ అనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఈ రకంగా అఫీషియల్ పేజ్కి అయితే వచ్చేస్తారు. మీకు ఇక్కడ అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకసారి దాన్ని మీద క్లిక్ చేయగానే మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది, మరొకటి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. అయితే ఇది వరకు మీరు అప్లై చేయకపోతే కనుక ఇందులో ఏ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయలేదు, రీసెంట్గా వచ్చినటువంటి ఆర్పిఎఫ్ కానీ రైల్వే రిలీజ్ అయినటువంటి ఏ పోస్ట్ కూడా మీరు అప్లై చేయకపోతే కనుక మీరు కంపల్సరీ ఇందులో అకౌంట్ క్రియేట్ అయితే చేసుకోవాలి. లేదు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఆర్పిఎఫ్ కానీ ఇంతకుముందు ఇందులో వచ్చినటువంటి కొన్ని రకాల పోస్టులకు నేను అప్లై చేశాను అంటే ఈ వెబ్సైట్లో నేను ఇంతకుముందు అప్లై చేశాను అంటే మీరు రిజిస్ట్రేషన్ అయి ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నటువంటి అవసరం అయితే లేదనమాట. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకుందాం, క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అప్లై చేసుకుందాం అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. సో కొంచెం ఒక 2 minutes తర్వాత వీడియోని కంటిన్యూ అయితే చేయండి. సో ఫస్ట్ ఎవరైతే క్రియేట్ చేసుకోలేరో వాళ్ళు ఇప్పుడు క్రియేట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు క్రియేట్ అన్ అకౌంట్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయని ఈ రకంగా ఓకే అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ మీ యొక్క నేషనాలిటీ అని చెప్పేసి అడుగుతుంది. ఇండియా మీద క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ మెమో ప్రకారం ఇక్కడ ఫుల్ నేమ్, ఇక్కడ రీటైప్ దగ్గర కూడా ఫుల్ నేమ్ రాయండి. హ్యావ్ యూ చేంజ్ నేమ్ అని ఉంటుంది, ఇక్కడ నో పెట్టేయండి. 10th క్లాస్ మెమో ప్రకారం ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా 10th క్లాస్ మెమో ప్రకారమే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. అదేవిధంగా ఎంటర్ దగ్గర కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది, రాసేయండి. మీ జెండర్ అంటే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక్కడ కూడా సేమ్ అలానే ఇక్కడ మీ ఫాదర్ నేమ్, ఇక్కడ కూడా మీ ఫాదర్ నేమే, ఇక్కడ మీ మదర్ నేమ్, ఇక్కడ కూడా మీ మదర్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ మెమో ప్రకారం. అదేవిధంగా ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ ఎంటర్ చేయగానే వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పేసి అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్కి సంబంధించినటువంటి ఒకటి మీ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ మీరు ఓకే చేస్తే ఆధార్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసి అక్కడ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి నెంబర్లు ఇచ్చేసి కూడా మీరు ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ అంటే ఐడెంటిఫై వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో నా అభిప్రాయం ఏంటంటే అందరూ ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసేసి వెరిఫై యూజింగ్ మీద క్లిక్ చేశారంటే సింపుల్గానే ఉంటుంది, పెద్ద కష్టం ఏం లేదు. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి జనరేట్ ఈమెయిల్
ఐడి జనరేట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేశారంటే మీ ఈమెయిల్ ఐడికి మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీలు దానికి ఇక్కడ ఎంటర్ అయితే చేసేసండి. ఎంటర్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఎలా ఉండాలంటే ఒక క్యాపిటల్, స్మాల్, స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ ఈ రకంగా అయితే ఉండాలి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ రకంగా మినిమం ఒక 8 లెటర్ల పైన ఉండేటైతే చూసుకోండి. పాస్వర్డ్ ఇక్కడ రాసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ అయితే రాసేసండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని బాక్స్లో ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ ప్రివ్యూ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో చాలా సింపుల్ అన్నమాట. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంటుంది కదా, అప్లై మీద క్లిక్ చేసి ఇంతకుముందు మీరు క్రియేట్ అయిన అకౌంట్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు ఆల్రెడీ అనే అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు లాగిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇది వరకు మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అదేవిధంగా మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వండి. సో మీరు లాగిన్ అవ్వగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ పైన చూసుకున్నట్టు మీకు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి పైన ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో పైన చూసుకున్నట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించింది అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ సంబంధించింది పైన ఉంటుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేశాను, మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఆ వీడియో చూసి మీరు సింపుల్ గా అప్లై అయితే చేసుకోండి. దాని కింద చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అనమాట, అంటే ఇది డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులు. ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే మీరు చూసారు కదా, అక్టోబర్ 13 వరకు అయితే ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ ఆర్ఆర్బి ఉంది, అంటే మీ యొక్క సెలెక్ట్ సెంటర్ ఇప్పుడు చూసుకున్నట్టయితే సో మన తెలుగు వాళ్ళకి చూసుకున్నట్టయితే మనకు సికింద్రాబాద్ జోన్ ఉంటుంది. సికింద్రాబాద్ జోన్ కాకుండా మీరు వేరే జోన్ దేనికైనా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మీరు ఏ జోన్లో అప్లై చేస్తే మీకు పోస్టింగ్ కూడా అక్కడనే ఉంటుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో తెలుగు వాళ్ళకు తెలుగు దగ్గరనే ఉండాలి కాబట్టి చూసుకొని అయితే ఇచ్చేసుకోండి. సో నెక్స్ట్ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఇవ్వాలి. అయితే మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ ఇదివరకు ఇచ్చిన డీటెయిల్స్ కొన్ని అక్కడనే ఉంటాయి. ఏవైతే కనిపించని డీటెయిల్స్ ఉంటాయో అవి మాత్రమే ఇవ్వాలి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు మ్యారేడ్ అయితే మ్యారీడ్, ఇక్కడ రిలీజియన్ దగ్గర, అదేవిధంగా మీ మదర్ టంగ్ ఏంటో దాన్ని కూడా ఇవ్వాలి. అదేవిధంగా చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అనమాట, అంటే మీకు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో కావాలి, ఇంగ్లీష్లో కావాలా, తెలుగులో, ఏదైతే అది మీరు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట, ఇక్కడ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది మీకు పుట్టుమచ్చ ఎక్కడ ఉందని చెప్పేసి దాన్ని అయితే ఇవ్వండి. అదేవిధంగా రెండో బాక్స్లో కూడా ఎన్ని 2 ఉంటే 2 ఇవ్వండి, ఒక లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. బట్ బాక్స్ని మాత్రం ఖాళీ ఉంచకండి. సో కింద చూసుకుంటే మీ క్యాస్ట్ అనమాట, మీ క్యాస్ట్ మీరు దేనికి సంబంధించిన వాళ్ళు అది ఎస్సీ అయితే ఎస్టీ, అన్రిజర్వ్డ్ అంటే ఓబీసీ అయితే ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయితే అదైతే అది రాసిన తర్వాత మీ క్యాస్ట్ నేమ్ ఏంటో అది కూడా ఇక్కడ రాయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని కూడా రాయండి. అదేవిధంగా ఇష్యూయింగ్ అథారిటీ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ, అది మీకు రెవెన్యూ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ ఇచ్చాడా లేకపోతే ఆర్డీఓ ఇచ్చాడా అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎంఆర్ఓ అయితే లాస్ట్లో ఉంటుంది, తహసీల్ అని, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా కింద మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సర్టిఫికేట్ మీకు ఏదైతే ఇచ్చారో అని చెప్పి దానికి సంబంధించినటువంటి డేట్ ఉంటుంది, ఆ డేట్ని కూడా ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే మీకు ఫ్రీ ట్రావెల్ పాస్ కావాలన్నా అని అడుగుతుంది, అంటే డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ట్రైన్ ట్రావెల్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫీమేల్ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళకి రైల్వేలో ఫ్రీ ఉంటుందన్నమాట జర్నీ, అంటే మీకు టికెట్ తీయాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగానే మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చి. మీకు ఫ్రీ ట్రావెల్ కావాలని చెప్పేసి అడుగుతుంది, కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫీమేల్ వాళ్ళు ఎవరున్నా ఎస్ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఏది అని చెప్పేసి అడుగుతుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీ కేటగిరీ సర్టిఫికేట్ని మీరు కంపల్సరీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, కేటగిరీ సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా 500 KB లోపు ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. అయితే ఏ విధంగా మనం సైజ్ తగ్గించుకోవాలి, ఏ విధంగా పీడిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ గతంలో వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియో చూసి ఏమేమి డాక్యుమెంట్ దీనికి అవసరం ఉంటుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ని ప్రారంభించే ప్రయత్నం చేయండి. నేను పూర్తిగా ఇదివరకు అన్ని విషయాలు మీకు చెప్పాను. నెట్ కేఫ్కి వెళ్ళేసి డబ్బులు వృధా చేసుకోకండి, సింపుల్గా నేను చెప్పిన విధంగా మీరు అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా కింద చూసుకుంటే మీ అడ్రస్ అన్నమాట. సో పైన చూసుకున్నట్లయితే మీ స్టేటు, అదేవిధంగా మీ డిస్టిక్, అదేవిధంగా మీ యొక్క విలేజ్ నేము, మీ మండల్ నేము, ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి సిటీ నేమ్ రాయండి, ఇక్కడ మీ పిన్ కోడ్ రాయండి. అన్ని రాసేసిన తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైతే కనుక ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టగానే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఒకవేళ రెండు వేరు అయితే టిక్ మార్క్ పెట్టకుండా వేరు అయితే రాసేసేయండి. అదేవిధంగా అంతా కంప్లీట్ అయిపోతే కనుక ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి అప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో ఓబీసీ వాళ్ళు కానివ్వండి లేదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని మీరు సెంట్రల్ తీసుకునే ప్రయత్నం చేయండి, సెంట్రల్ ఫార్మాట్లో అన్నమాట. సో స్టేట్ది కూడా ఇబ్బంది ఏం లేదు, బట్ ఇప్పుడు అప్లై చేసేటప్పుడు స్టేట్ అప్లై చేసినా కానీ తర్వాత అయినా కూడా మీరు సెంట్రల్ ఫార్మాట్ తీసుకొని దగ్గర అయితే పెట్టుకోండి. ఓకేనా, అది కొద్దిగా బెటర్ తీసుకోవడం.
అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అదేవిధంగా మీరు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ లేదనో. దాంతోపాటు మీకు ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ అవసరం అని చెప్పేసి అడుగుతుంది. అది ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది కదా, అంటే హ్యాండ్ లేకుండా అట్లుంటే వాళ్ళకు సంబంధించినటువంటి ముచ్చట అనమాట. అంటే మీరు కాకుండా ఇంకొకరితో ఎగ్జామ్ రాయించడము అలా ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అదేవిధంగా మీరు కూడా ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ అయితే ఎస్ పెట్టేసి దాని డీటెయిల్స్ అయితే రాయండి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు దీని కిందకైతే రారు, గుర్తుంచుకోండి. అదేవిధంగా మీరు ఒక ఇండియన్ రైల్వే ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ అది పెట్టండి, లేకపోతే ఇట్స పెట్టేసండి. దాంతోపాటు కింద చూసుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే అప్లై చేస్తారో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ ఫీజు అయితే పే చేస్తారు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయలు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, జనరల్ వాళ్ళు 500 రూపాయలు పే చేస్తారు. మీరు పే చేసేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కట్టినటువంటి ఫీజు అనేది మీ అకౌంట్కి రీఫండ్ అయితే చేస్తారంటే మీ కట్టిన ఫీజు మీకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ రాసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్ చాలా చాలా జాగ్రత్తగా అయితే రాయండి, ఓకేనా. ఇక్కడ మీ నేము, మీ అకౌంట్ నెంబరు, ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడు, ఇక్కడ మీ బ్యాంక్ పేరు, అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అడ్రస్. మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ పెట్టగానే ఆటోమేటిక్లీ ఇవన్నీ మీకు వచ్చేస్తుంది. కాకపోతే చాలా చాలా జాగ్రత్తగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ నెట్ కేఫ్లో అప్లై చేస్తే కనుక మీరు అక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, అందరు కాదు, కొంతమంది నెట్ కేఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే దరిద్రులు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తారు. ఇది నేను ప్రత్యక్షంగా నేను లాస్ట్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్లో చేశాను. అలాంటి సన్నాసులు ఉన్నారు, అందరు కాదు కొంతమంది ఉన్నారు. కాబట్టి అక్కడ మాత్రం జాగ్రత్తగా మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. ఇంకా అంతా ఓకే అయిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట, చాలా చాలా జాగ్రత్తగా. సో ఇక్కడ సెలెక్ట్ క్వాలిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ అని చెప్పేసి కనిపిస్తుంది. డిగ్రీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ డిసిప్లిన్ ఉంటుంది పక్కన ఆప్షన్, ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ మీద క్లిక్ అయితే చేయండి. సబ్ స్ట్రీమ్ అన్నట్టు, ఈ సబ్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే మీ యొక్క గ్రూప్ అన్నట్టు. మీరు ఏం చేశారు చెబితే దాన్ని అయితే రాయండి. అదేవిధంగా స్టేట్ అన్నమాట, మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్ అండి, మీ డిస్టిక్ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ అయితే చేసుకోండి. దాని తర్వాత నేమ్ ఆఫ్ కాలేజ్, మీ కాలేజ్ లేదా యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద కాలేజ్ రాసిన ఏం కాదు, నేమ్ ఆఫ్ యూనివర్సిటీ రాసినా కూడా నష్టమేం లేదు. ఈ విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే డేట్ ఆఫ్ రిజల్ట్ డిక్లరేషన్, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ మీద పైననే ఒక డేట్ ఉంటుంది, మీకు సర్టిఫికేట్ వచ్చిన డేట్ ఉంటుంది, ఆ డేట్ని అయితే మెన్షన్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే మీకు టైపింగ్ మీద అవగాహన ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీకు టైపింగ్ మీద అవగాహన ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో ఇది ఖచ్చితంగా టైపింగ్ మీద అవగాహన ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ 10th క్లాస్ మెమోని అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ డిగ్రీ మెమోని మాత్రం ఎవరు అప్లోడ్ అయితే చేయకండి. అప్లోడ్ వ్యాలిడ్ మెట్రికులేషన్ అని చెప్పేసి అడిగాడు కాబట్టి మీ యొక్క 10th క్లాస్ మెమోని మాత్రమే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో అన్ని రాసేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఉంటుంది కదా, యాడ్ మీద క్లిక్ అయితే చేయండి. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో తర్వాత మీ ఫోటోని అనేది మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫోటో అనేది చాలా చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ తప్పు మాత్రం చేయకండి. నేను ఆల్రెడీ గతంలో ఫోటోని అప్లోడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఫోటో అనేది ఎలా ఉండాలి అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంపల్సరీ వైట్ ఉండాలి. అదేవిధంగా 6 months లోపు దిగినటువంటి ఫోటో ఉండాలి. అదేవిధంగా దీని సైజ్ వచ్చేసి 30 నుంచి 70 KB అయితే ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా వైట్ ఉండాలి. నేను ఆల్రెడీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా వైట్ ఉండి వేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా నీట్గా ఉండాలి అని చెప్పేసి నేను వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా అన్ని విషయాలు అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ కూడా సేమ్ అంతే అండి, సిగ్నేచర్ కూడా నీట్గా ఉండాలి. సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 30 నుంచి 70 KB ఉండాలి. సో ఇవి రెండు అప్లోడ్ చేసేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఆప్షన్ అయితే అడుగుతుంది ఇక్కడ. సో పోస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ వేకెన్సీస్ ఆధారంగా మీరు దేనికైనా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉంది, దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ ఇవ్వాలనుకుంటే దీనికి ఇక్కడ ప్లస్ ఇవ్వండి. ఇట్లా ఏది ఫస్ట్ సెకండ్ అది మీ ఇష్టం అన్నమాట. సో ఈ రకంగా ప్రిఫరెన్సెస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. మరొకసారి ఈ బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో టిక్ మార్క్స్ అయితే పెట్టేసేయండి. టిక్ మార్క్స్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ ఉంటుంది కదా, మీరు ఎక్కడి నుంచి ఆ ప్లేస్
డీటెయిల్స్ రాసేసి ఇక్కడ సేవ్ ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ అయితే చేయండి. సో ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీ డీటెయిల్స్ అని ఒకసారి జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో మీకు అంతా ఓకే ఉందని అనిపిస్తే కనుక లాస్ట్ లో బాక్స్ లో టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో మరొకసారి సబ్మిట్ అడుగుతుంది. సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ కరెక్ట్ ఉందా లేదా మరొకసారి చెక్ చేసుకొని అప్పుడు సబ్మిట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్ అన్నమాట. మీరు ఏ రకంగా అయినా పేమెంట్ అయితే పే చేయొచ్చు, కార్డు ద్వారా కానివ్వండి లేదా యూపీఐ వ్యాలెట్ ద్వారా అయితే చేయొచ్చు. సో చూసుకొని జాగ్రత్తగా పేమెంట్ అయితే చేసేసేయండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. మీరు దాన్ని మీద క్లిక్ చేశారంటే మీకు ఈ రకంగా మీరు అప్లై చేసినటువంటి హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. సో పైన చూసుకున్నట్టయితే మీరు ఇదివరకు చేసినటువంటి డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ వ్యూ అప్లికేషన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఈ రకంగా దీనికైతే అప్లై అయితే చేసుకోండి. సో ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ రెండుకి సంబంధించినటువంటి అప్లికేషన్ వీడియోస్ అయితే రెడీగా ఉన్నాయి. సో వీడియోని పూర్తిగా చూసి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.